వెల్కమ్ బ్యాక్ టు హర్ష అకాడమీ 2020. సో అందరికీ నేషనల్ స్పేస్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్ట్ 23వ తేదీన మనం అందరం భారతీయులమందరం నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నాం. ఎందుకంటే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద ల్యాండ్ అయినటువంటి రోజు కాబట్టి. సో చంద్రయాన్ 3 ల్యాండింగ్ గురించి మరియు చంద్రయాన్ 3 యొక్క విశేషాలు మరియు సైంటిస్టులు చేసినటువంటి త్యాగాలు అన్నీ స్మరించుకుంటూ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినాన్ని కూడా ప్రస్తావించుకొని వారి జీవిత విశేషాలను ఇందులో పిల్లలకు ఈరోజు తెలియజేయడం జరిగింది. మరియు ఈ ఉపాధ్యాయ సంఘం యొక్క క్యాలెండర్ని కూడా మేము ప్రదర్శించగలిగినాం. ఎందుకంటే ప్రతి నెలకు సంబంధించిన మన శాస్త్రవేత్తల కృషిని ప్రింట్ చేయడం ఆపస్ యొక్క క్యాలెండర్లో ప్రింట్ చేశారు. ఆ విషయాన్ని నేను చూపించాను. స్పేస్ డే అనగా భారత అంతరిక్ష దినోత్సవం. మనం చాలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల కంటే మనం ముందంజలో ఉన్నాం. ఎందులో ఉన్నామో తెలుసా? ఫస్ట్ ప్రపంచానికి అన్నం పెట్టడంలో ఉన్నాం. ఏ దేశంలో వరదలు వచ్చినా లేకపోతే ఏ దేశంలో భూకంపం వచ్చినా భారతదేశం అక్కడికి వెళ్ళి వాళ్లకు కావలసినటువంటి తిండి గింజలు అనగా ధాన్యం ఇస్తూ ఉన్నాం. తినేదానికి బియ్యము, గోధుమలు, వాళ్ళకు కావలసినటువంటి బట్టలు. టర్కీలో భూకంపం వస్తే చాలా వరకు వాళ్ళ యొక్క భూభాగంలో వాళ్ళ యొక్క బిల్డింగ్స్, వాళ్ళ యొక్క భవనాలన్నీ కూలిపోయినప్పుడు చక్కగా వాళ్ళకు అన్నం పెట్టారు. పక్కన మన దేశం మీద ఎప్పుడు కూడా కక్షలతో కుట్రపూరితమైనటువంటి కుట్రలు చేసేటువంటి దేశానికి కూడా మనం అన్నం పెట్టడం జరిగింది. శ్రీలంకలో ఆర్థిక మాంద్యం వచ్చి శ్రీలంకలో వారు మనుషులకి తిండికి లేక, పెట్రోల్ లేక, వాటర్ కూడా లేక, వాటర్ రిసోర్సెస్ లేక, పవర్ లేక, అంటే కరెంట్ లేకపోతే కూడా వాళ్ళకు మనం సహాయం చేసాం. అమెరికా వాళ్ళ యొక్క ఉపగ్రహాలని మనం ఇస్రో ద్వారా పంపించాం. చాలా దేశాలు మన యొక్క ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, మనకు ఇస్రో అనేది భారత అంతరిక్ష సంస్థ. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేటువంటిది నెల్లూరు, అంటే ఇప్పుడు తిరుపతి జిల్లాకు వస్తుంది. తిరుపతి జిల్లాలోని నెల్లూరు దగ్గర ఉందండి అన్నమాట. శ్రీహరికోట నుంచి మనం రాకెట్ల ద్వారా మనం ఉపగ్రహాలను పంపించి మనం కార్టిసాట్ అంటాం, లేకపోతే ఎడ్యూసాట్ అంటాం. మనకు టీవీలు కానీ మొబైల్స్ కానీ పనిచేస్తున్నాయి. మన సమాచారం ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర ఈజీగా అవుతుంది. ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ లేవు, ఫోన్స్ సరిగ్గా లేవు, అందుబాటులో లేవు. మా చిన్నతనంలో కూడా మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా ఎవరికో ఒకరి దగ్గర ఫోన్ ఉండేది, టీచర్స్ దగ్గర ఉండేది. మేము బాగా ఆనందంగా చూసేవాళ్ళం. కానీ డిగ్రీకి మేము వచ్చిన తర్వాత మా దగ్గరికి ఫోన్ వచ్చింది, చిన్న చిన్న ఫోన్స్, నోకియా ఫోన్స్, ఓకే, కొన్ని చైనా ఫోన్స్, ఇవన్నీ వచ్చాయన్నమాట. అప్పుడు ఆ ఫోన్ కొనాలన్నా కూడా అది కలర్ స్క్రీన్ ఉందా, వైట్ స్క్రీన్ ఉందా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఒక కంప్యూటరే ఫోన్ లాగా మనకు చేతిలోకి వచ్చేసింది. కంప్యూటర్లోనే మనం ఇంతకుముందు సిస్టమ్ లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు మనం సెల్లో చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఫెసిలిటీస్ అన్ని ఎలా వస్తున్నాయి మనకి? ఎవరైనా చెప్తారా? బికాస్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ద సైంటిస్ట్స్. ఓకేనా? మనకి ఇస్రోకు చాలా అత్యద్భుతంగా పనిచేసినటువంటి నంబి నారాయణ గారిని ఒకసారి మనం స్మరించుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్, ఓకే, విక్రమ్ సారాభాయ్ గారు మనకు మన ఇస్రోకి ఆయన పితామహుడుగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అబ్దుల్ కలాం గారు ఇస్రోలో పనిచేశారు. వీళ్ళందరికీ ప్రపంచ దేశాలు ఎలా వేసినాయి, మీకు దగ్గర డబ్బులు ఇస్తాం, వచ్చి మా దేశానికి పనిచేయండి, ఎందుకంటే వాళ్ళ మేధస్సును గమనించినాయి. ఓకేనా? ఈ విధంగా వాళ్ళు దేశానికి పనిచేశారు. మొన్న టీవీలో ఒక ఆర్టికల్ వస్తూ ఉంది, ఒక అమ్మాయి ఇస్రోలో జాబ్ వచ్చింది, దాన్ని గొప్పగా చెప్తున్నారు. నాకైతే బాగా అనిపించింది. అబ్దుల్ కలాం అమెరికాకు పోలేకనా, కోట్లు గడించిండు కదా. విక్రమ్ సారాభాయ్ పోలేకనా, పోలేదు వాడు. నంబి నారాయణ పోలేకనా, పోలేదు వాడు. జహంగీర్ బాబా ఓకే, హోమీ బాబా అమెరికాకు పోలేకనా, పోలేదు వాడు.
పోలేదంటే నేను పుట్టిన ఈ దేశానికి నా యొక్క సేవలు చేసి నా యొక్క జన్మభూమి యొక్క రుణాన్ని తీర్చుకుంటానని వాళ్ళు వేరే దేశాల యొక్క ఆశ చూపించినటువంటి ధనానికి లొంగకుండా వాళ్ళు మాతృదేశమైనటువంటి భారతదేశానికి సేవ చేయడానికి వాళ్ళ మేధస్సును ఇక్కడ ఉపయోగించారు సైన్స్ రూపం. మనం కూడా ఈ స్పేస్ డే ఆఫ్ ఇండియా, ఓకే, నేషనల్ స్పేస్ డే పురస్కరించుకొని మనకు ఇస్రో చేసినటువంటి సేవలు అన్ని ఇన్ని కాదు. మనకు యుద్ధాలు జరిగాయి ప్రపంచంలో, మన మీదకి చాలా దేశాలు దండెత్తాయి. మన దేశం నుంచి పుట్టినటువంటి బాబు ఇక్కడ మనం ఇచ్చినటువంటి డబ్బుతో మన మీద బాంబులు వేసినటువంటి దేశాలు 1900 జూలై 26వ తారీఖున మనం కార్గిల్ విజయ్ దివస్ అని జరుపుకున్నాం. ఆ యుద్ధ సమయంలో మనకు సరైనటువంటి శాటిలైట్స్ లేవు. మీకు చూపించాను పరమాణు అనేటువంటి సినిమాలో, చూశారు కదా. భారతదేశం యొక్క టీం ఏ విధంగా పనిచేసిందంటే, మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క అమెరికన్ శాటిలైట్ మనల్ని గమనిస్తుంది. ఒకే ఒక గంట సమయం దొరుకుతుంది మనకు, అది కూడా 48 నిమిషాలే పూర్తిగా. ఆ 48 నిమిషాల్లో పోఖ్రాన్, రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఎడారి ప్రాంతంలో పోఖ్రాన్ అనేటువంటి ఒక రీజియన్లో వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఉద్యోగాలకు పనంగా పెట్టి దేశం కోసం ఏం చేశారు, ప్రయోగం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నా చేయండి దేశం కోసం, ప్రాణం పోయినా పర్వాలేదు, మనం ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది ఖచ్చితంగా చేసి రూపాయలు పెట్టేసి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. దేశం కోసం పార్టీ చూడకూడదు, మతం చూడకూడదు, కులం చూడకూడదు, మనమంతా నేత్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశారు. ఆ నేత్ర అనేటువంటి ప్రోగ్రామ్ ఒక పక్షి పోతా ఉంటుంది, చూసారా, మొన్న ఉరి అనే సినిమాలో చూపించారు మీకు. అది 5,000, 10,000 రూపాయలతో చేసినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రపంచ దేశాలన్నీ కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఒక సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది, 400 కోట్ల రూపాయలు అయింది దానికి. అదే 400 కోట్ల రూపాయలతో మనం చంద్రయాన్ 3, చంద్రయాన్ 2 అనేటువంటిది మనం 2019లో చేసుకున్నప్పుడు అది హార్డ్ ల్యాండింగ్, అంటే ఇంతకు దిగలేకపోయింది. సో ఇంకొంచెం టెక్నాలజీ, ఇంకొంచెం మనం అప్డేట్ అవ్వాలనేటువంటి అవసరం అది మనకి ఇచ్చింది. కానీ చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడైతే సక్సెస్ అయిందో, అంటే ఫెయిల్యూర్ అయిందో, చంద్రయాన్ 2 మొత్తం ప్రయోగం ఫెయిల్యూర్ అవ్వలేదు. శాటిలైట్ ఏమో ఆ యొక్క చంద్రుని కక్షలో తిరుగుతూ చంద్రుని గురించిన అధ్యయనం చేసి మనకు సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని తీసుకొని చంద్రయాన్ 3 అనేటువంటిది మనం సక్సెస్ అవ్వగలిగినాం. ఆ రోజు ఎప్పుడు సక్సెస్ అయినామంటే లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, ఆ రోజు మనం టీవీలో చూసాం. ఏమంటే మీకు చంద్రయాన్ 3 ల్యాండింగ్ అవుతున్న సమయంలో స్కూల్ పాఠశాల చాలా లేట్ అయింది. ఆ రోజు సాయంత్రం 6:04 చంద్రుడి మీద మొట్టమొదటి, ఈ ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏదైనా సరే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద, ఎందుకంటే చీకటిగా ఉంటుంది అన్నమాట ఆ టైంలో, మంచు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో దక్షిణ ధ్రువం మీద దిగినటువంటి ఒకే ఒక్క దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. అక్కడ మన జెండా బాధ్యం, అక్కడ ఈ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ అనేటువంటిది దిగింది, అధ్యయనం చేసింది 14 రోజుల పాటు. ఇంకా 15 రోజుల తర్వాత కూడా, మంచు కప్పబడిన తర్వాత కూడా అక్కడ మరి ఇంకొకసారి సిగ్నల్ పంపించడం జరిగింది మంచు కరిగిన తర్వాత. ఎందుకంటే 14 రోజులు ఉంటుంది అక్కడ డే, 14 రోజులు నైట్ ఉంటుంది ఆ దక్షిణ ధ్రువంలో, ఓకేనా. కాబట్టి ఇటువంటివన్నీ అధ్యయనం చేసి చివరికి భారతదేశం అనేటువంటిది విజయం సాధించింది. ఆ విజయం సాధించిన సందర్భంలో ఒక్కొక్కసారి మన విజయం అనేటువంటిది అవతల వారి యొక్క అసూయకు కూడా కారణమవుతుంది. వెంటనే కొన్ని దేశాలు ప్రయోగాలు చేశాయి, ఫెయిల్యూర్ అయ్యాయి, శత్రులు చేశారు. కొంతమంది మన మీద అసూయతో ఏం చేశారంటే, ఈ యొక్క మీరైనా రాకెట్ పంపించేదని, దీవాళికి రాకెట్ పంపిస్తుంటే అట్లాంటి రాకెట్ ఒకటి పెద్ద తయారు చేసి మన పక్కన దేశం ఎగిరేసింది, మేము కూడా పంపిస్తాము. ఎంత ఫూలిష్. కానీ మనం అవతల వాడు ఏమన్నా
ఇంకోరు ఏమన్నా మన డిటర్మినేషన్ అనేటువంటిది భారతదేశం యొక్క ఔన్నత్యం. భారతదేశం ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండాలని చెప్పేసి మనం ప్రయత్నించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం అందరం బాగా చదువుకున్నప్పుడు సాధ్యం. మనమందరం మన యొక్క కృషిని మన యొక్క పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి, మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు సాధ్యం అంటాం కదా, సహకారం ఇచ్చినప్పుడు అది జ్ఞానం పరంగా, ధనం పరంగా వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు చేయి పట్టుకోవడం ఈ భారతదేశం యొక్క సంస్కృతి. దాన్ని మనం ఆచరించినప్పుడు మనకు దేవుడు కూడా సహకారం ఇస్తాడు. ఇప్పుడు ఒక ప్రయోగం భారతదేశం చేస్తుందంటే దాన్ని చెడగొట్టడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మీకు తెలియదు, మనం హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. ఈ ప్రపంచ దేశాలు ఎప్పుడు భారతదేశం మీద కుట్రలు చేస్తూనే ఉంటాయి, ఫ్యూచర్లో కూడా చేస్తాయి కూడా. కానీ దేశభక్తి కలిగినటువంటి యువకులు, దేశభక్తి కలిగినటువంటి విద్యార్థులు ఎప్పుడైతే వస్తారో అప్పుడే అటువంటి సక్సెస్ అవుతాయి. ఆ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు? మన విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా, అబ్దుల్ కలాం. ఓకేనా? మొన్న కార్గిల్ విజయ్ దివస్ రోజు పెళ్ళైన రోజే రాత్రికి ఫోన్ వస్తే పొద్దున ట్రైనింగ్కి పోయినటువంటి చక్రపాణి గారు యుద్ధానికి పోయారైన. ఇటువంటి వాళ్ళు మనకు ఆదర్శం. భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ మనకు ఆదర్శం. రెండు దశాబ్దాల వయసు దాటానే ఉరికంబాన్ని ఆహారంగా వేసుకున్నటువంటి భగత్ సింగ్ మనకు ఆదర్శం దేశభక్తి విషయంలో. అర్థమైందా? వాళ్ళంతా ప్రాణాలు అర్పించారు, వాళ్ళ యొక్క సేవలు అర్పించారు. కాబట్టి మనం ఈరోజు టీవీ చూడగలుగుతున్నాం, ఫోన్ మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నాం. అర్థమైందా? పిల్లలారా, మీరు పిల్లలు రేపటి భారత పౌరులు. కాబట్టి మీరు దేశభక్తిని గుండెల నిండా నింపుకొని, ఆ దేశభక్తి అంటే ఊరికే కాదు, ఈ దేశం కోసం మనం చదివే చదువు, మన డ్యూటీ కరెక్ట్ గా చేస్తే కూడా అదే దేశభక్తి. కాబట్టి చదువుదామా? మన తల్లిదండ్రుల పరువు, మన దేశం పరువు పోకుండా మనం ప్రవర్తిద్దామా? అభివృద్ధి, ఇది మన స్పేస్ రీసెర్చ్ సెంటర్ యొక్క అభివృద్ధి మన దేశ కీర్తి పతాకాన్ని పైకి ఎగరవేసింది. చంద్రుడి మీద మన పతాకం ఉంది ఈరోజు. ఇదే ఒక్కటే అభివృద్ధి కాదు, భౌతికపరమైనటువంటి అభివృద్ధి కాదు, నైతికపరమైనటువంటిది కూడా అభివృద్ధి. ఒక మనిషి ఇంకొక మనిషితో ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడలేనప్పుడు అది అభివృద్ధి అనిపించుకోదు. రోడ్డు బాగుంది, రోడ్డు మీద పోయే మనుషులు ఒకరికొకరు పలకరించుకోవడం లేదు, మనుషులు దూరం అవుతున్నామా, అది అభివృద్ధి అనిపించుకోదు. ఒక మనిషికి ఏదైనా జరిగితే ఒక 5 నిమిషాలు మనం టైం స్పెండ్ చేసి వాడిని అంబులెన్స్ లో ఎత్తలేకున్నాం, అది అభివృద్ధి కాదు. నైతికమైనటువంటి అభివృద్ధి అంటే స్త్రీలను గౌరవించడం, పక్కవాడిని గౌరవించడం, వాడి మతాన్ని గౌరవించడం, వాడి యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించడం, మన మతాన్ని ఆచరిస్తూ కూడా అవి చేయొచ్చా లేదా? చేయొచ్చు. పక్క కులం వాడిని గౌరవించడం, మన కులం వాడిని గౌరవించడం. కులాలు కాదు ఇక్కడ, మతాలు కాదు, మనమంతా ఇది అభివృద్ధి అనిపించుకుంటుంది. కానీ భౌతికమైనటువంటిది మాత్రమే అభివృద్ధి కాదు. భౌతికమైనటువంటి అభివృద్ధి అంటే దాన్ని సౌకర్యం ఉంటాం అంతే. మేమంతా కింద కూర్చొని 8వ క్లాస్ వరకు చదువుకున్నాం, 9వ క్లాస్ 10వ క్లాస్లో వచ్చాయి మాకు బెంచులు. అయినా మా టీచర్స్ వాళ్ళే, వాళ్ళ యొక్క బోధనల వల్లే నేను ఈరోజు టీచర్గా ఉండగలుగుతున్నాను. అలాగే మిత్రులారా, మనం ఈరోజు స్పేస్ రీసెర్చ్ సెంటర్ యొక్క అంటే నేషనల్ స్పేస్ డే పురస్కరించుకొని ఈరోజు ఇంకొక విషయం కూడా వచ్చింది. అది కంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినం. వారు మనకు మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు స్వాతంత్ర సమరయోధులు. వారి చరిత్రను గురించి మనం మరి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒకసారి కంగుటూరి ప్రకాశం గారికి జై, భారత్ మాతాకి ఇస్రో. ఓకే, మన సైంటిస్ట్ అయినటువంటి విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం, జహాంగీర్ హోమీ బాబా, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను తెలుసుకొని మన నరాల్లో భారతదేశం మీద ప్రేమ పెంచుకొని మనం
దేశం కోసం నిలబడదాం మిత్రులారా. జాతీయ భావాలు లేకపోతే వాడు ఒక తుచ్చమైనటువంటి వాడిగా మిగిలిపోతాడు. దేశమంతా ఒక్కటి అన్నటువంటి వాడు గొప్పోడా, నేను నాది నా వర్గం మాత్రమే గొప్ప అన్నవాడు గొప్పడు. దేశం గొప్పది. మనము ఆగస్టు 15 దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే అని పాట పాడుకుంటాం. నెక్స్ట్ రోజు ఆ జెండా ఎక్కడో పడేస్తాం. ఆ జెండా పడేయకూడదు మిత్రులారా. అలాగే పెట్టుకోవాలి, గౌరవంగా దాన్ని ఒక అల్మరాలో పెట్టుకోండి, మళ్ళీ ఉపయోగించుకోండి. జెండా కింద పడితే దేశం కింద పడినట్టే. ఎక్కడైనా సరే ఒక 100 జెండాలు ఉంటాయి అనుకుందాం, అక్కడ మన జెండా చూసినప్పుడు మన గర్వంగా మన గుండె ఉప్పొంగుతుందా లేదా? ఎక్కడైనా సరే ఈ జెండా ఎప్పుడు కాపాడిందంటే, అమెరికాకి మన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతా అంటే మన మీద బాంబులు వేసేటువంటి దేశం కూడా మన జెండా పట్టుకొని మేము భారతీయులరా అని చెప్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. మన శత్రు దేశం యొక్క విద్యార్థులను, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులను కూడా భారతదేశం మన ఫ్లైట్ లో ఒకరోజు మన కోసం రష్యా యుద్ధం ఆపింది, వాళ్ళ మీద బాంబులు పడుతున్నారు. ఈ రోజు యుద్ధం జరుగుతుంది అక్కడ, మన ప్రధానమంత్రి గారు ఈ రోజు అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు. దేశం కోసం, దేశం కోసం మిత్రులారా. మనం చదవాల్సింది మన కోసం కాదు, మనం పాఠం చెప్పాల్సింది, మేము పాఠం చెప్పాల్సింది మా కోసం కాదు, మా శాలరీస్ కోసం కాదు, దేశం కోసం. దేశ భవిష్యత్తు ఇక్కడ నిర్మించబడతాం మిత్రులారా. అర్థమైందా? మీరే దేశం. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ కదా. దేశం అంటే మట్టి కూడా మిత్రులారా. ఈ మట్టిలో సారం లేకపోతే ఇక్కడ ఎవరు నివసించలేరు. అన్నం తినడానికి తిండి ఉండదు, ఎడారిలో ఉంటారు కదా మనుషులు. సో దేశం అంటే మనుషులు, మట్టి కూడా. ఈ మట్టి కోసమే, ఈ మట్టి మీద బ్రతికేదాని కోసమే చాలా దేశాలు కాచుకొని కూర్చున్నాయి గద్దలాగా. మనమంతా దేశభక్తి కలిగి ఉండి ఒక్కటే పిడికిలు బిగించి భారత్ మాతాకి జై, ఒక్క అడుగు ముందుకేస్తే నరికేస్తా, మా దేశం గురించి ఆలోచించడం మానేయకపోతే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తానటువంటి శౌర్యం కూడా మనకు ఉండాలి. అర్థమైందా? సో ఈ రోజు మనం ఆ శాటిలైట్ మనల్ని బెదిరించింది మిత్రులారా. మనం చూసాం కదా 1995లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ప్రతి దేశం మన మీద బెదిరింపు చర్యలకు పాల్పడేది. ఈ రోజు ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాం. మన వీధిలో కొంతమంది షావుకారులు ఉంటారు, వాళ్ళని గౌరవిస్తారా? ఏమి లేని గౌరవిస్తారా? సమాజం యొక్క తీరు చెప్తున్నాను. సో ఎవడైతే బలం ఉంటాడో, ఎవడైతే ఆర్థికంగా బలం ఉంటాడో, ఎవరైతే నైతికంగా బలం ఉంటాడో వాళ్ళని మాత్రమే ఈ ప్రపంచం. ఒక సింహం వెళ్తుంది దారిలో, ఎవరైనా బయటకు వస్తారు. ఒక కుక్క వెళ్తుంది, అదే కుక్క చాలా పెద్ద కుక్క కదా. సో చూసుకో, అదే ఒక బర్రె పోతుంది, అదే ఒక పావురం పోతుంది, కోడి పోతుంది, పట్టుకొని పోసుకొని. సో కాబట్టి మన యొక్క దేశము సింహంలాగా ఉండాలంటే మనం అందరం బాగుంటాం. దేశం బాగుంటే మనం బాగున్నట్టేగా. దేశం మీద ఎక్కడో చోట బాంబు పడతా ఉంటుంది, ఆ ప్రాంతంలో మనం లేవని సంతోషించడం కంటే వాడిని ఎంతో చూడాలరా అని ఒకసారి వాడు మన వైపు కూడా కనిపించి చూడకూడదు. దేశంలో సైనికులు ఒక మతానికి సంబంధించిన వాళ్ళ కాదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళ కాదు. భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు అని చెప్పేసి అక్కడ గన్ను పెట్టుకొని తిరుగుతున్నారు. వారికి నైతికత, వారికి నైతిక బలం ఎవరు అంటే దేశం లోపల ఉన్నటువంటి మనమే. మన ప్రవర్తన బాగుండాలి. వారు తలెత్తుకుని తిరిగే విధంగా ఇటువంటి మంచి ప్రజల కోసం ప్రాణాలకైనా సిద్ధమైనటువంటి వాళ్ళు సిద్ధపడాలి. అటువంటి వారి కోసం మనం చదివి ఈ యొక్క మనం మంచి పనులు చేస్తూ మన యొక్క నైతిక భారతాన్ని మనం నిర్మించాలి. అర్థమైందా? ఈ భౌతిక భారతము, నైతిక భారతం రెండు. నైతికంగా పక్కవాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, పక్కవాడి చేత ఇబ్బంది పడకూడదు. అర్థమైందా? ఇబ్బంది మనం పెట్టలేదు అనుకో, ఎవరు అదే యాటిట్యూడ్తో ఉన్నాం అనుకో, ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. ఓకేనా? మనలో మనం కలిసికట్టుగా ఉంటాం. ఇది మీరు, నేను ఇప్పుడు స్కూల్కి వదిలి వెళ్తున్నానంటే మీ కళ్ళలో నీళ్లు చూస్తే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంతేగా? మనం అందరికీ ఒక బంధం ఉందా లేదా? ఈ బంధం జీవితం కొనసాగాలి. స్టూడెంట్స్,
యు ఆర్ ఆల్ మై హీరోస్. ఇక్కడ నేను మీకు తండ్రి లాంటి వాడినే 100% దాంట్లో. చదువుకోవాలి, ఓకేనా? నీతి నేర్చుకోవాలి, నడవడిక నేర్చుకోవాలి, 10 మందితో కలిసిపోవడం, హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఇది నైతిక పాఠం. ఒకరి వస్తువులు మనం ఆశించకూడదు, ఒకరి ఆస్తిని ఆశించకూడదు, ఒకరి మనుషులు మనం ఆశించకూడదు. దేవుడు ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు, నీకు రావాల్సి. కాబట్టి మనము పని చేస్తూ ఉండాలి, మంచి పని చేస్తూ ఉండాలి. అది ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా. కళలో కూడా చెడు ఆలోచించకూడదు. మనం ఫస్ట్ మన ఆచరణలో చెడు లేనప్పుడు కళలు కూడా చెడవి రావు. అర్థమైందా? మనం ఈరోజు ఇక ఇస్రో సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ ఉంది. దాంట్లో మనం మన ముందు శివన్ అనేటువంటి వారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండేవారు. వారి తర్వాత సోమనాథ్ గారు వచ్చారు. తర్వాత ఈ 6:04 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ఎప్పుడైతే చంద్రుడి పైన ల్యాండర్ వచ్చేసి విక్రమ్ ల్యాండర్ అంటారు దాన్ని. ఈ విక్రమ్ ల్యాండర్ చాలాసేపు 20 నిమిషాల పాటు ఆ ఏరియా అటువంటి స్కాన్ చేసి అక్కడ, ఎందుకంటే దుంపలో ఒక్కసారి పడిపోతే మళ్ళీ లేవడానికి వీలుండదు. అవన్నీ ఆ ఏరియాను 20 నిమిషాల పాటు స్కాన్ చేసిన తర్వాత చక్కగా, ఎందుకంటే ప్రయోగం అనేటువంటిది అక్కడ దిగితేనే సక్సెస్ అవుతుంది. ఆహార నిశలు నిద్రలు లేక ఈ యొక్క సైంటిస్ట్ అందరూ మనకు, సార్ అక్కడ ఏముంది సార్ మనం చెప్పుకున్నాం, అక్కడ వివిధ రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి హీలియం, సెలెస్టియల్ హీలియం అనేటువంటిది చాలా వాల్యుబుల్. అక్కడ నుంచి మనం హీలియం తెచ్చుకోగలిగితే పవర్ జనరేట్ చేయొచ్చు, కరెంట్. అమ్మా వినాలి మా మాట్లాడుతుంది కాబట్టి కరెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ కరెంటుని వివిధ రకాలుగా వాడుకోవచ్చు. Many activities are taking place all across the country. Organizing workshops, seminars, exhibitions, competitions. I think there is always an energy in the young people's mind to support the space program of ours. Let's all join together to celebrate the first National Space Day on 23rd August 2020. నేషనల్ స్పేస్ డే 23rd. Are you ready for the space day? ఓకే. సో ఇదే కాదు, మనం చంద్రయాన్ 3 ఎలా జరిగిందనేటువంటిది కూడా మనం చూసినట్లయితే స్టాప్ జరిగింది. 23 अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. Beginnings, stories of Indian scientists operating the very first mission control room in a church and transporting rocket parts by bicycle and bullock carts. This is the stuff that India's legendary space stories are made of. November 21st, 1963, the starting point of the India Space Odyssey with the launch of the US indicator Vikram Sarabhai. The first Nikkei Apache sounding rocket from Tumba near Thiruvananthapuram in South Indian state of Kerala. Under the guidance of legendary Dr. Vikram Sarabhai. The first rocket was aimed at understanding pressure in the upper atmospheric region. First rocket of 715 kg reached an altitude of 207 kilometers with a 30 kg payload. In 1962, under the guidance of Vikram Sarabhai, later in 1969, the church, which saw the first rocket launch, was renamed as Vikram Sarabhai Space Center on 15th of August. 1975 saw the first breakthrough in the form of Aryabhatta, the first Indian satellite completely designed in India. It was launched from Russia
2 years on, in 1977, the first satellite for telecommunication in India was built. Within 2 years in 1979, another major breakthrough was struck. Bhaskar 1, the first remote sensing satellite of India, was launched to analyze hydrology, forest and oceanography. The very next year, in 1980, India's first satellite launch vehicle was built. 10 years of Dr. A. ఇది ఫోటో వీడియో కట్ చేసి ఆయన మన భారత రాష్ట్రపతి అనమాట మన చీఫ్ సైంటిస్ట్ సో ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో చాలా వరకు మనకు ఈ అగ్ని మిసైల్స్ కానీ ఇవన్నీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అబ్దుల్ కలాం గారు మనం ఒకసారి స్మరించుకుందాం. ఓకేనా? ఈ Satellite launch vehicle. In 1984 came iconic Sare Jahan Se Acha Na moment. Space technology came in 1988 with the launch of first Indian remote sensing IRS-1A. ఈ వీడియోలో మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సెండ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.